సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అమౌంట్ సంబంధించి అజెండాలో ఎందుకు పొందుపడలేదని అడుగుతున్నాను. దానికి మీరు అజెండా గౌరవ సభ్యులు కూడా మాట్లాడారు. కేవలం అందరూ అర్థం చేసుకోవాలన్నారు. మేము అర్థం చేసుకున్నాము. ఈ అజెండా బాసు సీఎం ఇచ్చిన ఫండ్స్ ఏం చేస్తున్నారు, ఎందుకు అజెండాలో రావట్లేదు, దానికి వివరణ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. అధ్యక్ష, ఏ వార్డు ఏ వర్గం జరుగుతుందనేది నాకంటే మీ వార్డులో మీకే తెలియాలా, నేనుగా చెప్పేది. తర్వాత పోయిన 9వ తరగతి వచ్చిన తర్వాత సీఎం గారు అనౌన్స్ చేసింది మనకి కాగితం పూర్వకంగా వస్తేనే మన ఎజెండాలో చేరుస్తాం. అంతేగాని సీఎం గారు అనౌన్స్ చేసేది కాదట్లా, కానీ అనౌన్స్ చేసింది మనకి రిటర్న్గా రావాలి. ఎందుకంటే మనం ప్రపోజల్స్ పై ఆఫీసర్స్ పంపించినప్పుడు మనం రాతపూర్వకంగా ఉండాలి. రాతపూర్వకంగా ఉన్న కాగితాన్ని మనం చేస్తాము. సో సీఎం గారు వచ్చిన తర్వాత హైట్ గారు చెప్పారు, రోడ్లు వేశారు, రంగులు వేశారు, చెట్లు వేశారు. ఒక రాష్ట్రానికి ఆ మాత్రం కూడా చేయకుండా మనం ఊరిక ఏదో పోలీసు రోడ్లు మీద పంపించడం అనేది విద్యుత్ కాదు. ఏ మున్సిపాలిటీ అయినా ఏ పంచాయతీ అయినా కానీ ఒక రాష్ట్రాల మీద మన ఊరికి వచ్చినప్పుడు ఆ మాత్రం గౌరవం, ఆ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనకు కనీస విద్యతో మనకు కనీస ధర్మం. అట్లాగే అది ఇంకా మీరు ఇంకా ఏమేం కావాలంటే మీరు శివశంకర్ గారు అడిగారు ఏ సబ్జెక్ట్ పెట్టలేన్నారు. ఆ సబ్జెక్ట్ ఏదో చెప్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఇప్పుడు 9వ తారీఖు తర్వాత ఏది శాంక్షన్ వచ్చింది మనకి, ఆ శాంక్షన్ ఏది నేను మిస్ అయ్యాను మీరు చెప్తే నేను దాని ప్రకారం చేస్తానండి. అజెండా మీటింగ్లో ఒక చైర్పర్సన్ గారు అందరికీ అవకాశం ఇచ్చేది మాట్లాడడానికి. అవకాశం ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకు అవకాశం ఇచ్చి మాట్లాడినప్పుడు ఇవతల వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు నోరు మూసుకొని ఉండాలి. వీళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళేమో అడ్డం జరిగి మాట్లాడవచ్చు. ఇవతల వాళ్ళైతే లేచే వీళ్ళ మీదకి లేయచ్చు. ఒక చైర్పర్సన్ మేడాన్ని ఆమెను కించపరచడం మంచిది కాదు. ఆమె చెప్తూనే ఉంది, మీకు అవకాశం ఇచ్చా, వాళ్ళకి అవకాశం ఇచ్చా, వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడద్దు, మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడొద్దు అని చెప్పింది. ఒక లేడీస్ను ఇట మా వార్డులో వ్యభిచారం జరుగుతుంది అని శివశంకర్ అంటున్నాడే, మరి ఆయన పొద్దు ఎలక్షన్లలో ఓట్లు వేయలేదా వాళ్ళంతా? మరి ఏం జరుగుతుందే ఏం లేదా అని ఆయన చూసుకోలేదా ఆయన వార్డులో? ఆయన ఇప్పుడైతే వ్యభిచారం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఆ పొద్దు వాళ్ళల్లో వ్యభిచారం జరిగిన వాళ్ళు ఓట్లు వేయలేదా? వాళ్ళ నుంచి కదా ఆయన గెలిచినది. మరి ఈ పొద్దు ఆయన ఆ మాట చెప్తేప్పుడు ఆయన వార్డులో తిరగడం లేదా? ఇది జరుగుతుండేవి అని ఒక పోలీస్ కంప్లీట్, ఒక ఏసీకో డిఏసీకో వాళ్ళు కంప్లీట్ ఇవ్వాలి కదా. మరి ఇవ్వకుండా ఈ పొద్దు మా వార్డులు ఇట్లా జరుగుతుండేవి అని ఆడవాళ్ళని కించపరచడం బాగలేదు. మరి మా చైర్పర్సన్ గారు చెప్పింది ఏమని, మీకు కూడా అవకాశం ఇచ్చా, అవతల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినాక మీకు ఇచ్చా అంటుంది. మరి వినాలి కదా, వినకుండా చైర్పర్సన్ గారిని జాంకులు ఆమెను కించపరచడము. మరి ఆమె చెప్తోంది మీకు అవకాశం ఇచ్చాను ఉండండి, అవతల మాట్లాడినాక ఇచ్చా అంటుంది. వినకుండా కూడా ఇంకా ఆమె చెప్పింది 3 మాటలు 4 మాటలు చెప్పింది, వినలేదు కాబట్టి అజెండా పూర్తి చేసి ఉన్నారు. సీఎం గారు ఇన్ని కోట్లు అనౌన్స్ చేసి వెళ్తే మీరు ఎందుకు అజెండాకు తీసుకురాలేదని అడుగుతున్నారు. సీఎం గారు వచ్చారు, అనౌన్స్ చేశారు, ఓరల్గా చేశారు. అది మాకు ఇంకా అఫీషియల్గా రాలేదు. అఫీషియల్గా వస్తే ఖచ్చితంగా కౌన్సిల్కు తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు కమిషనర్ గారు క్లారిటీగా చెప్పారు మీటింగ్లో కూడా, ఇది ఇంకా మాకు ఓరల్గా చెప్పారు కానీ అఫీషియల్గా రాలేదు. వచ్చిన తర్వాత మేము అజెండాకు తెస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చేయడం జరిగింది. ఈరోజు అజెండా కూడా మొత్తం పాస్ కావడం జరిగింది. మరి జనరల్ టాపిక్ జరిగేటప్పుడు ఈ ఇష్యూ జరిగింది. తర్వాత ప్రతి గౌరవ సభ్యులకు జనరల్ టాపిక్ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాం. మరి ఒక సభ్యులు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మధ్యలో వచ్చి మాట్లాడడం అనేది ఇది పద్ధతి కాదని చెప్పాం. మరి 3-4 టైమ్స్ వాళ్ళకు వార్నింగ్గా కూడా ఇవ్వడం జరిగింది. మీరు మధ్యలో మాట్లాడితే ఇట్లా కష్టం అవుతుంది, బెల్ కొట్టాల్సి వస్తుంది అని చెప్తే కూడా వాళ్ళ బిహేవియర్లో మార్పు లేదు. అట్లా బిహేవ్ చేసినందుకే బెల్ కొట్టేసి రావాల్సి వచ్చింది. కానీ అట్లాంటి సంస్కృతి మాలో లేదు. అట్లా మా సభ్యులు ఎవరు అట్లాంటివి కూడా ప్రోత్సహించరు. ఇక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు అంటున్నారు. డీసెంట్ పెట్టి డెవలప్మెంట్ అడ్డుకుంది వాళ్ళు. ఇవన్నీ కూడా టౌన్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చేస్తున్నారని కూడా చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఒక పార్టీ నుండి ఒక పార్టీలోకి వచ్చినా ఎప్పుడూ ఆపోజిషన్ లాగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. టీడీపీలో అందరం కలిసినప్పుడు కూడా ఏ రోజు కూడా వాళ్ళు మీరు చూస్తున్నారు, మీడియా వాళ్ళు ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. ఏ రోజు ఒక పార్టీలో ఉన్నామనే కానీ ఎప్పుడు వాళ్ళు అపోజిషన్ లాగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు.